ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. I wish you all a very happy Christmas because we have already entered into our Christmas season. This season is all about love, joy, peace and happiness, right? మరి యొక్క క్రిస్మస్ సీజన్ అంతా కూడా మనకి ఈ సీజన్ మొత్తం మనకి క్రిస్మసే కదండి. మరి ఈ యొక్క నూతన దినమున, మరి ఈ యొక్క నూతన నెలలో మనకి యొక్క రోజున మరి ఫస్ట్ ఈరోజు మరి దేవుడు మనల్ని గడిచిన మంత్ అంతా కూడా మనల్ని కాచి కాపాడి సంరక్షించాడు. మరి నూతన నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడొచ్చిన మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. మొన్నటి దినము నేను ఒక లెసన్ పిల్లలకి చెప్తున్నప్పుడు స్టూడెంట్స్కి ద టాయ్స్ ఆఫ్ పీస్ అన్న ఒక లెసన్ చెప్తున్నాను. అందులో పీస్ టాయ్స్ వర్సెస్ వైలెన్స్ టాయ్స్ ఎలా చిల్డ్రన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్పి ఐ వాజ్ టీచింగ్. అప్పుడు నాకు మైండ్లో ఒక థాట్ వచ్చింది. నిజంగానే పిల్లలు ఎలాగైతే పీస్ టాయ్స్ని పక్కన పెట్టి వైలెన్స్ టాయ్స్కి ఎక్కువ ఇష్టపడతారో, అదేవిధంగా మానవులమైన మనము కూడా మంచిని ప్రక్కన పెట్టి చెడుకే ఎక్కువ ఆకర్షింపబడుతున్నామో, ఆ చెడే మనలను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నిజంగానే కదండి. ఇప్పుడు చూడండి, పిల్లలకి ఏదైతే వద్దు వద్దు అంటామో వాటినే పట్టుకోవాలని చూస్తారు, వాటితోనే ఆడుకోవాలని చూస్తారు. మనకి ఏదైతే పాపము అని తెలుసో, నో ఇది చేయకూడదు, ఈ యొక్క లోక స్నేహము దేవునితో వైరమని తెలుసు, ఈ యొక్క లోక మర్యాదను అనుసరింపకూడదని తెలుసు, పాపము వలన వచ్చి జీతము మరణము అని తెలుసు. బట్ స్టిల్ ఈ యొక్క లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాము. ఈ యొక్క లోకమే మనలను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తెలిసి మనం చేస్తున్నాం, తెలియక కాదండి. ఎక్కువ మనం తెలిసే మనం దేవునికి వ్యతిరేకంగా మనము నడుస్తున్నాము. చూడండి, మనము రోజు మొదట్లో లేకపోతే ఎప్పుడైనా ఏదైనా దేవునికి వ్యతిరేకమైన మాటలు కానీ, లేకపోతే ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా వీడియో కానీ, లేకపోతే కొంతమంది వ్యక్తులు కానీ మనం వారితో మనకు పరిచయం అయినప్పుడు, లేకపోతే మనము ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఏదో ఒకటి ఆ వీడియో దేవునికి వ్యతిరేకకరమైనగా ఉన్న వీడియో, లేకపోతే దేవునికి వ్యతిరేకకరంగా ఉన్న మాటలు, అవి మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయండి. ఆ మాటలు మనం తలంచి వాటిని ఆలోచిస్తున్నాము, వాటిని చేయాలని అనుకుంటున్నాం. మరి ఒక చిన్న మాట మనల్ని ఎంత డైవర్ట్ చేస్తుంది. ఒక చిన్న వీడియో, యూట్యూబ్లో వీడియోనో, ఇన్స్టాగ్రామ్లో వీడియోనో, ఆ చిన్న వీడియో మనల్ని ఎంత డైవర్ట్ చేస్తుంది. ఆ యొక్క బ్యాడ్ మనల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మంచి కన్నా ఎక్కువ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, మరి రోజు మనం వాక్యం చదువుతున్నాం, బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాము. బట్ స్టిల్ ఒక చిన్న వీడియో యూట్యూబ్లో చూసి మన యొక్క మైండ్ ఎంత డైవర్ట్ అయిపోతుంది. కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుంటే ఆ వ్యక్తులు మనల్ని ఎంత డైవర్ట్ చేస్తున్నారు చూడండి. మరి వాక్యంలో చూసినట్లయితే బైబిల్లో ఆదాము అవ్వలు, దేవుడు వారిని అన్నిటి మీద వారికి యాక్సెస్ ఇచ్చాడు, ఒక్క వృక్ష ఫలం తప్ప. మరి ఎప్పుడైతే దేవుడు అది తినద్దన్నారో వారు దానికే ఎక్కువ ఆకర్షింపబడ్డారు. మరి సాతానుడు సర్పం రూపంలో వచ్చి వాళ్ళని హవ్వను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఇది తింటే నువ్వు చావనే చావవు, నీ కనులు తెరవబడతాయి అన్నప్పుడు ఆమె కంటికి అది ఎలా కనబడిందంటే రమ్యముగా కనబడింది. చెడు ఎప్పుడు మన కంటికి రమ్యముగానే కనబడుతుంది, అది చెడ్డగా కనబడదు. మనకి అది చాలా స్వీట్గా కనబడుతుంది. అబ్బా ఇది చెడు అని మనం గ్రహించము అసలు. కొంతమంది వ్యక్తులు మనతో చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళని చూసినప్పుడు అబ్బా వీళ్ళే నా నిజమైన స్నేహితులేమో, నా తల్లిదండ్రుల కన్నా వీళ్ళు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు, వీళ్ళ దగ్గర నాకు ఎక్కువ ప్రేమ దొరుకుతుందని చెప్పి యవనస్తులు, మరుముఖ్యంగా టీనేజర్స్ ఈ యొక్క లోకంలో యొక్క ప్రేమలకు వీటికి ఎక్కువ ఆకర్షింపబడుతున్న గల కారణం ఏంటంటే ఇదే. చెడు ఎప్పుడు మనకి చాలా స్వీట్గా, చాలా కంటికి రమ్యముగా, చాలా బ్యూటిఫుల్గా మనకి కనబడుతుంది. ఎప్పుడైతే దాంట్లోనికి అడుగు పెడతామో అసలైన దాని టేస్ట్ మనకి తెలుస్తుంది. బ్యాడ్ ఎక్కువ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మరి వాక్యం సెలవిస్తుంది సామెతలు 22వ అధ్యాయం 24, 25వ వచనం కనుక మనం చూసినట్లయితే, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము, నీవు వాని మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. చూసారండి, ఎప్పుడైతే మనము ఒక కోపము గలవానితో
కోపద్రేకము గలవానితో మనం సహవాసం చేస్తే మనం వాళ్ళ యొక్క మార్గమును అనుసరించి మనమే ఉరి తెచ్చుకుంటాం. అక్కడ ఆ ప్లేస్లో ఏదైనా పెట్టుకోవచ్చు. మరి కాలేజ్కి వెళ్తున్న పిల్లలు మరి చాలా మంది వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే చెడ్డ సహవాసాన్ని చూస్ చేసుకుంటామో మనం కూడా వారి యొక్క మార్గం అనుసరించి వారిలానే తయారవుతాము. మనమే ఉరి తెచ్చుకుంటాం. ఒక చిన్న వీడియో మనం చూడడం మొదలుపెట్టి దానికి ఎడిక్ట్ అయిపోయి దానివల్ల మనమే కదా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, మనమే కదా దేవునికి దూరం అయిపోతుంది. ఆ చిన్న వీడియో మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఒక చిన్న మాట, మనం విన్న మాట మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఒక చిన్న తలంపు మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఒక బ్యాడ్ తలంపు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ యొక్క లోకంలో జీవిస్తున్నామంటే, ఈ యొక్క లోకంలో మనం బ్రతుకుతున్నామంటే అనేకమైన శోధనలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, రావని చెప్పను. వచ్చినప్పుడు వాటిని ఓవర్కమ్ ఎలా చేస్తున్నాము. we should learn say no to some people. కొంతమంది వ్యక్తులకు నో చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే నో చెప్తామో వారి యొక్క మార్గమును మనం అనుసరించకుండా ఉండగలుగుతాం. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకటే మార్గము ఏంటి అంటే దేవుని పైన ఆధారపడము, దేవుని యొక్క సహాయం కోరడము, ఆయన యొక్క బలమును శక్తిని కోరడము. మరి మన యొక్క శక్తి మీద ఆధారపడితే మనం ఏ మాత్రము జయించలేము. ఆయన యొక్క శక్తి మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా ఆయన యొక్క బలమును అనుగ్రహిస్తాడు. మరి యొక్క లోకమునకు యొక్క చెడుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మరి మంచికి దేవుని వైపు, దేవుని తట్టు తిరుగుదాం. ఎప్పుడైతే లోకంతో స్నేహం చేస్తామో ఖచ్చితంగా మనకి దేవునికి మధ్యన వైరమే, దేవునికి మనకి మధ్యన దూరమే ఏర్పడుతుంది, గ్యాప్ వచ్చేస్తుంది. అలా కాకుండా దేవునికి అంటుకట్టబడి ఉన్నాము. ఎటువంటి చిన్న తలంపుకి కూడా చోటు ఇవ్వద్దు. ఆ చిన్న తలంపు వచ్చినప్పటికీ వాటిని ఓవర్కమ్ చేద్దాం. అనేకమైన బ్యాడ్ స్నేహాలు, చెడు స్నేహాలు మనకి కనబడుతూ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేద్దాం. వాటి జోలికి వెళ్ళొద్దు, ఆ వ్యక్తులతో సహవాసము చేయొద్దు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు కదండి ఈ యొక్క వాక్యం ద్వారా. మరి మనల్ని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మనం గ్రహించుకొని వాటికి దూరంగా ఉందాం. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా యేసయ్యానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యంను బట్టి నీకు స్తోత్రములు. ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. చెడుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మంచికి నీ తట్టు మేము తిరిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఒక వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.